హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ నుంచి అయితే సిలబస్ రిలీజ్ చేయనున్నారు. సో అదేవిధంగా మనకు సింగరేణికి సంబంధించిన సిలబసెస్ అనేది ఒక్కొక్కటిగా అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో అదేవిధంగా త్వరలోనే నోటిఫికేషన్స్ కూడా రానున్నాయి. సో ఈ సిలబస్ ఒకటొకటిగా అయితే మనకు వెబ్సైట్లో అయితే పెడుతూ ఉన్నారు, మీరు చూసుకోవచ్చు ఒకసారి. సో వెబ్సైట్కి అయినా వెళ్ళండి. సో వెళ్ళి ఈ సిలబస్ ఏమైనా ఉన్నా చూసుకోండి ఒకసారి. సో ఈ సిలబస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి, మీరైతే హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. దయచేసి లైక్ అయితే చేసేయండి. సో అదేవిధంగా షేర్ కూడా చేసేయండి. చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి రోజు. సో సింగరేణికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా అందిస్తూ ఉంటాను. సో అదేవిధంగా ఎవరైతే ప్రిపేర్ అయితే ఉన్నారో అందరికీ షేర్ అయితే చేసేయండి. సో దీనికి సంబంధించిన సిలబసెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం సో దీంట్లో చూద్దాం. సో సింగరేణి సిలబస్ ఫర్ ద పోస్ట్ జూనియర్ ఫర్ ఎగ్జిక్యూటివ్ E&M E1 గ్రేడ్ ఇంటర్నల్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సబ్జెక్ట్ రిలేటెడ్ ఆఫ్ ద పోస్ట్, ఈ పోస్ట్కి సంబంధించిన పార్ట్ 1 ఏ విధంగా ఉంటుంది, సో పార్ట్ 2 అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా సింగరేణి ఎవరైతే రాస్తూ ఉంటారో సో వాళ్ళకి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అయితే ఉంటుంది. సో 2 పేపర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఒకటి పొద్దున పెడితే ఇంకొకటి మధ్యాహ్నం అనేది పెట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే సబ్జెక్ట్ రిలేటెడ్ పోస్ట్కి సో ఫస్ట్ యూనిట్స్, డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. సో వర్క్షాప్ టెక్నాలజీ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, థర్మల్ ఇంజనీరింగ్, సో డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, సో హైడ్రాలిక్ మెషినరీ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్, సో ఇంజనీరింగ్ మెకానిజం, ఇంజనీరింగ్ మెటీరియల్స్, సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, DC మెషిన్స్ అండ్ బ్యాటరీస్. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో AC మెషిన్స్, పవర్ సిస్టమ్స్, సో ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్, పవర్ ఎలక్ట్రానిక్స్, సో ఎలక్ట్రికల్ యూటిలైజేషన్ అండ్ ఆటోమేషన్స్ ఉంటుంది. సో ఎలక్ట్రికల్ ట్రాక్షన్ అండ్ PLCs, సో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. సో నెక్స్ట్ జనరల్ మెషినరీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా. సో ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో కంప్లీట్గా అన్నిటికి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ మనకు ఫస్ట్ పార్ట్ 1లో అయితే ఉంటుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతారో కోర్ సిలబస్ అయితే పార్ట్ 1 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పార్ట్ Bలో వచ్చేసరికి సో పార్ట్ B చూసుకోండి, జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. సో పార్ట్ Bలో జనరల్ స్టడీస్ ఉంటుంది. సో దాంట్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. సో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది, కంప్యూటర్ బేసిక్స్ ఉంటాయి. సో ఈ జనరల్ స్టడీస్కి సంబంధించిన ఎవ్రీ క్వశ్చన్స్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ఒక వీడియో చేసి పెడతాను. సో దయచేసి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సో లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇంకో సిలబస్ నెక్స్ట్ సైంటిఫిక్ గురించి అయితే సిలబస్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా చూసాం. సో దీనికి సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ E1 గ్రేడ్ అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు ఇంటర్నల్. సో దీనికి సంబంధించిన సబ్జెక్ట్ రిలేటెడ్ టు ద పోస్ట్. సో దీనికి సంబంధించిన పోస్ట్కి సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే సో ఫస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, అనలిటికల్ కెమిస్ట్రీ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే కోర్ ఉన్నారో కంప్లీట్గా పార్ట్ 1 వచ్చేసరికి
మనకు కోర్ సిలబస్సే ఉంటుంది. దయచేసి గమనించండి. ఎవరైతే ట్రిపుల్ కానీ మెకానికల్ కానీ అదేవిధంగా సివిల్ కానీ మైనింగ్ కానీ అదేవిధంగా ఈసీఈ కానీ ఎవరైతే చేస్తూ ఉంటారో సో కంప్లీట్గా కోర్ సిలబస్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. సో కోర్ సిలబస్ ప్రిపేర్ అయితే దానికి సంబంధించింది. సో కోర్ సిలబస్లోనే ఒకవేళ పేపర్ 100 మార్క్స్కి ఉంటే దాంట్లో 80 మార్క్స్ అనేది కోర్ సిలబసే ఉంటుంది. మిగతా 20 మార్క్స్ వచ్చేసరికి జనరల్ సిలబస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు సంబంధించిన అంటే ప్రతి పోస్ట్కి మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో 150 ఆర్ 200 ఆర్ ఈ విధంగా అయితే పేపర్ రావడం జరుగుతుంది. దాంట్లో 80% ఆఫ్ సిలబస్ అనేది సో కోర్కి సంబంధించిన సిలబసే ఉంటుంది. మిగతా 20% సిలబస్ ఏదైతే ఉంటుందో జనరల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి జనరల్ స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో జనరల్ స్టడీస్లో అన్ని పోస్టులకి సేమ్ అయితే సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా పోస్ట్ ఉన్నా కానీ జనరల్ స్టడీస్ సిలబస్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్. సో ఈ సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఏ పోస్టుకు చూసుకున్నా కానీ ఈ సిలబస్ అనేది కామన్గా అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి 20% ఆఫ్ జనరల్ నాలెడ్జ్ ఎవరైతే కరెక్ట్గా చేసి ఉంటారో సో ఆ 80%లో ఈ 20% మినిమం చేస్తే సో మీకు స్కోర్ ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే దీంట్లోనే ఉంటుందన్నమాట. సో జనరల్ స్టడీస్ ఎవరైతే కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి చేస్తూ ఉంటారో సో వాళ్ళకైతే గ్యారంటీ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ షేర్ అయితే చేసేయండి. సో ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేటట్టు చూడండి. సో ఎవరైతే ఐటీఐ కానీ డిప్లొమా కానీ అండ్ బీటెక్ ఎలక్ట్రికల్ ఈసీఈ నెక్స్ట్ సివిలు మైనింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో సో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. సో అందరు బీ ప్రిపేర్డ్గా ఉండండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ప్రతి అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను. సో అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి సంబంధించిన కొన్ని క్విజెస్ అనేది కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో అందరూ టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ అవ్వండి, జాయిన్ అవ్వండి. సో దాంట్లో క్విజెస్ అనేది రన్ అవుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.